చేస్తాడు. ప్రియక చెల్లితమ్ముడా, నువ్వు ఈ మాటలు వింటున్న నీవు అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము చిన్న వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారం కూడా చిన్న చిన్న మట్టి బొమ్మలు చేసుకొని ఆ మట్టి బొమ్మలు తల మీద పెట్టుకొని చిన్న వ్యాపారం అండి, వ్యాపారం చేస్తున్న అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిస్తే దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. క్రొత్త దేవుడు, క్రొత్త మాటలు, కొత్త దేవుడు పిలిస్తే ఆ మాట విని ఆ మాటకు లోబడి ప్రయాణం చేశాడు. దేవుడు అబ్రహాము అనుకున్న దానికంటే గొప్పగా ఎక్కువగా ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కువగా ఆశీర్వదించే దేవుడు, ఎక్కువగా దీవించే దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నా జీవితాన్ని ఇంతే ఉంటుందా, నా వ్యాపారం ఇంతే ఉంటుందా, నా ఉద్యోగం ఇంతే ఉంటుందా నువ్వు అనుకోవచ్చు. ప్రియక చెల్లితమ్ముడా, దేవుడు ఎక్కువగా కలగజేస్తాడు.